హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నామండి. చూడండి, డార్మెన్సీలో కూడా బ్లూమింగ్ అనేది ఎంత బాగా వస్తున్నాయో వాటర్ లిల్లీస్లో. మనకు టెంపరేచర్స్ అనేవి ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి కదండి. అయితే ఆ హీట్ వల్ల కొన్ని వాటర్ లిల్లీస్ అయితే బ్లూమ్ అయ్యాయి. మీరు ఇప్పుడు చూస్తున్నట్టయితే డార్మెన్సీ పీరియడ్లో నేనైతే ఈ వాటర్ లిల్లీ స్టబ్ని ఏమాత్రం కూడా పట్టించుకోలేదండి. అంటే ఏంటంటే మనం వాటర్ అనేది ఎప్పుడు కూడా తొట్టికి ఒక 2 ఇంచెస్ పైన పెట్టుకుంటే మనకి ప్లాంట్ అనేది సర్వైవ్ అవుతుందన్నమాట. అంటే అది డార్మెన్సీకి వెళ్ళినప్పుడు దాని బల్బ్స్ అయినా ట్యూబర్స్కి అయినా ఏంటంటే సన్ రేస్ తగిలినప్పుడు అవి మల్టిప్లై అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది ఒక ఫ్లవర్ చూడండి, ఇదైతే డార్మెన్సీకి అస్సలే వెళ్ళలేదు, మంచి వైలెట్ కలర్లో ఉంది. ఇదైతే టెంపరేచర్ ఎంత చల్లగా ఉన్నా కూడా బ్లూమ్స్ అయితే దీనికి వస్తూనే ఉన్నాయి. చూడాలి మరి డార్మెన్సీకి అది ఎప్పుడు వెళ్తుందో. అండ్ ఇంకొకటి కూడా చూపిస్తానండి. అసలు మీరు చూసినట్టయితే ఫిషెస్ కూడా ఎంత బాగా తిరుగుతున్నాయో కదా, చాలా మల్టిప్లై అయిపోయాయి. నేను ఒక 3-4 ఫిషెసే వేశాను దాంట్లో. ఇప్పుడు ఈ ప్లాంట్ చూడండి ఎంత చిన్న పాట్లో ఉందో. మనకి టెంపరేచర్స్ అనేవి కొంచెం పెరగగానే ఎన్ని మొగ్గలు వచ్చేసాయి చూడండి. అసలు ఆల్మోస్ట్ ఒక 4-5 మొగ్గలు అనేవి ఉన్నాయి దాంట్లో. ఇది వచ్చేసి ఒక మంచి నైట్ బ్లూమర్ అండి. నైట్ ఆల్మోస్ట్ మనకి 11 తర్వాత బ్లూమ్ అయితే ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మనకి 8 వరకు ఓపెన్ అయిపోయి ఉంటుందండి ఫ్లవర్. అసలు ఈ వేడికి ప్లాంట్ లీవ్స్ అనేవి ఎంత కలర్ఫుల్గా కనబడుతున్నాయో. చాలా మటుకు ఏంటంటే నేను ఈసారి ప్లాంట్స్ని సేవ్ చేయాలని చెప్పేసి అన్నిటినీ చిన్న చిన్న పాట్స్లోనే పెట్టాను అనమాట. అసలు డార్మెన్సీ పీరియడ్లో నేనైతే వీటికి ఎలాంటి టైప్ ఆఫ్ ఫర్టిలైజేషన్ అనేది ఇవ్వలేదండి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇవన్నీ కొత్త కొత్తగా వస్తున్న లీవ్సే. చూడండి, ఈ ప్లాంట్కి కూడా ఎన్ని మొగ్గలు వచ్చేసాయో. ఒక 3-4 మొగ్గలు అయితే ఉన్నాయి. ఈ ప్లాంట్ కూడా చాలానే మల్టిప్లై అయిపోయింది. అంటే మనం ఇప్పుడు దీన్ని రిపోర్ట్ చేస్తే కనుక మనకి ఆల్మోస్ట్ 2-3 ప్లాంట్స్ అనేవి మనకు దీంట్లో నుంచి వస్తాయి. చిన్న చిన్న కాడల్లాగా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఏంటంటే మనకి ఎక్స్ట్రా ప్లాంట్స్ అనేవి ఫామ్ అయినట్టు అనమాట. బడ్స్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం దాన్ని ఏమీ డిస్టర్బ్ చేయొద్దు. అండ్ ఇది కూడా ఇప్పుడిప్పుడే లీవ్స్ వస్తున్నాయి చూడండి. లోపల ట్యూబర్ అనేది హెల్తీగానే ఉండుంటుంది. అందుకే మనకు టెంపరేచర్స్ అనేది పెరగగానే మంచిగా లీవ్స్ అనేవి పైన ఫ్లోట్ అవుతున్నాయి. ఇదైతే మనకి రెగ్యులర్ బ్లూమర్ పర్పుల్ జాయ్. దీని వాటర్ అన్నీ కూడా మళ్ళీ నేను చేంజ్ చేయాలన్నమాట. అండ్ ఇది ఇంకొకటి. అసలు ఇలా చిన్న పాట్స్లో పెట్టినా కూడా మొగ్గలు అనేవి ఎంత బాగా వచ్చేస్తున్నాయో కొంచెం టెంపరేచర్ పెరగగానే. అన్నీ కూడా ఈసారి అయితే చిన్న చిన్న పాట్స్ ఆల్మోస్ట్ ఒక 6 ఇంచ్ పాట్లోనే చాలా పెట్టేశానండి. చూడండి, ఇప్పుడు దీనికి కూడా ఒక మొగ్గ వచ్చింది. నేనేంటంటే ఐడీస్ అనేవి ఇలా రాసి పెట్టుకుంటాను అనమాట. నాకు ఏ ప్లాంట్ ఏంటి అనేది తెలియడానికి చాలా వెరైటీస్ ఉన్నాయి కాబట్టి. అసలు అన్ని పాట్స్లో మీరు చూసినట్టయితే అట్లీస్ట్ 2-3 మొగ్గలైనా ఉన్నాయండి. ఇవన్నీ బ్లూమ్ అయితే ఎంత బాగా కనిపిస్తుందో అసలు టెర్రస్ పైన. చూడండి, ఈ ప్లాంట్ కూడా బాగానే మల్టిప్లై అయింది. దీనికి కూడా ఒక 2-3 ప్లాంట్స్ ఎక్స్ట్రా ప్లాంట్స్ వస్తాయి మనకి. లీవ్స్ అయితే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క వెరైటీ ఆఫ్ లీఫ్ ఉంటుంది. ఇది కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో మొగ్గ. అండ్ ఈసారి అయితే ఎలాంటి టైప్ ఆఫ్ ఫర్టిలైజేషన్ అనేది ఇవ్వకుండా కూడా అన్ని ప్లాంట్స్కి మంచిగా మొగ్గలు వచ్చేసాయండి. డార్మెన్సీలో ఎలాగో మనం ఫర్టిలైజేషన్ ఇవ్వము. టెంపరేచర్స్ ఇప్పుడు పెరిగాయి కాబట్టి మంచిగా ఫెబ్ ఎండింగ్ అండ్ మార్చ్ ఫస్ట్ వీక్ నుంచి మనము ప్లాంట్స్కి ఫర్టిలైజేషన్ అనేది స్టార్ట్ చేసుకుంటే మనకి బ్లూమింగ్ అనేది కూడా మనకి మళ్ళీ నవంబర్ వరకు చాలా బాగా బ్లూమ్ అవుతాయి ప్లాంట్స్. ఈ ఫ్లవర్ పేరు వచ్చేసి మొరాడా బే అనమాట. మంచి వైలెట్ కలర్లో షేడ్లో చాలా బాగుంది. ఇది ఫస్ట్ బ్లూమ్. ఇది ఇంకొక టబ్ అండి. దీన్ని కూడా చూసినట్టయితే కొన్ని కుండీలు అనేవి అయితే ఖాళీగా కనబడుతున్నాయి. అండ్
ఇంకా కొన్నిట్లో ఇప్పుడిప్పుడే ఆకులు అనేవి వస్తున్నాయి, మన వాటర్ లెవెల్కి వరకు వస్తున్నాయి అన్నమాట. నేనేమనుకున్నా అంటే ఇలా పెద్ద దాంట్లో పెట్టేశాను కదా నేను, ఈ కుండీలలో ప్లాంట్స్ అన్నీ రాట్ అయిపోయి ఉంటాయి, బల్బ్స్ అన్నీ రాట్ అయిపోయి ఉంటాయి అనేసి అనుకున్నాను. కానీ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ప్రతి ఒక్క కుండీలో కూడా 3 to 4 బల్బ్స్ అనేవి ఉన్నాయండి. అంటే ఏంటంటే మనకి డార్మెన్సీ పీరియడ్లో ప్లాంట్ అనేది మల్టిప్లై అయితే మనకు బల్బ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, అసలు ఈ పాట్లో చూసినట్టయితే నాకు ఆల్మోస్ట్ ఒక 4-5 బల్బ్స్ అనేవి వచ్చాయండి. ఇప్పుడు మీరు చూసినట్టయితే మనకు వీటిని బల్బ్స్ అంటామన్నమాట. ఆల్రెడీ కొన్నిటికి మొలకలు కూడా వచ్చేస్తున్నాయి, ఇట్లా చిన్న చిన్న ఆకులు కూడా వచ్చేస్తున్నాయి. వీటన్నిటిని ఏంటంటే మనము వేరే పాట్స్లో మంచిగా ఫ్రెష్ సాయిల్ వేసుకొని రీపాట్ చేసుకుంటే మనకు ఆ ప్లాంట్స్ అన్నీ కూడా మంచిగా బ్లూమింగ్కి వచ్చేస్తాయండి. ఇక్కడ కూడా చాలానే మల్టిప్లై అయినట్టున్నాయి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే అయితే ఈ ఇయర్ అయితే ప్లాంట్స్ అన్నీ వింటర్లో సేవ్ చేయగలిగాను నేను ఈ ప్లాంట్స్ అన్నిటినీ. ఇంకొక 1 month అయితే ఆల్మోస్ట్ డైలీ ఒక 20 ఫ్లవర్స్ దాకా నాకు టెర్రస్ పైన బ్లూమ్ అవుతాయండి. సో నా నెక్స్ట్ వీడియోలో మనము వీటిని ఏ విధంగా రీపాట్ చేసుకోవాలి, మంచి సాయిల్ మిక్స్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది చూద్దామండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టే, ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.